అమెరికాలుండే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా. గదే ఓ చేతిలో కాగడ పట్టుకొని ఇంకో చేతిలో పుస్తకం పట్టుకొని నెత్తి మీద ముళ్ళ కిరీటం అసొంటిది పెట్టుకొని ఉంటది. అగో గా బొమ్మ చూడాలనంటే పాస్పోర్ట్ తీసి వీసా సంపాదించి బ్యాగులు భద్రంగా సర్ది అమెరికా విమానం ఎక్కి ఆడికి పోయి కార్లు కట్టుకొని ఇంత తిప్పలు పడే అక్కరే లేదు. మన దేశంలోనే చూడొచ్చు. ఎగ్జిబిషన్లలో ఫోటోలు దిగేటందుకు పెట్టే అటువంటి బొమ్మనా అనుకునేరు. అస్సలు కాదు, నిజంగా బొమ్మనే. కావాలంటే కండ్లారా చూసినాకనే నమ్మురు. చూసిరా, కలకలలాడిపోతున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కొత్త విగ్రహం ఎంత చెక్కున మెరిసిపోతుందో. అది కూడా ఎన్నో చెరువు గట్టు పంచో చౌరస్తా కానో కాదు, పంజాబ్ లో ఒకళ్ళు కొత్త బిల్డింగ్ కట్టి దాని మీద పెట్టిరు. ఇట్లా ఇదెక్కడ మాసరా మామ, కొత్తిలు కడితే దిష్టి బొమ్మ పెట్టుకుంటారు, దేవుని బొమ్మ ఉన్న టైల్స్ పెట్టిస్తారు గాని మరి అమెరికాలో ఉన్న విగ్రహాన్ని మక్కి దించి క్రేన్ తో తెచ్చి నిలబెట్టుడేంద్రా అయ్యా అని వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మస్తు మంది చంద్రపోతున్నారు. అదే మన ఇంటి మీద పెట్టి నీళ్ళ ట్యాంకు కొత్త డిజైన్ అనుకున్నారా, లేకుంటే చూస్తందుకు గమ్మత్తుందని తెచ్చి పెట్టుకుర్రా అని కొందరు కామెంట్ చేస్తే, ఏమో ఆయనతో వాళ్ళ ఊర్లో ఎవరైనా అమెరికా పోయి ఆ బొమ్మ కాడ ఫోటోలు దిగి పంపినట్టున్నారు. ఈ లెవెల్కో గాలి మేము ఆడదాకా పోయేదేంది, ఆ బొమ్మనే మా ఇంట్లో పెట్టుకుంటామని షరతుతో ఇట్లా పెట్టిచ్చిరా తెలియదు మరి అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆయనతో ముచ్చట ఇంత వెరలై అమెరికోల దాకా పోతే వాళ్ళు పరిశానే అద్దగజమంతా తెరుస్తారు కావచ్చున్నారు. अब तू बना लो, जूम कर तेरी रोटी पाई भेज कर रोटी खा गई मैं है ओ पागे ले आ रहा लो भाई पूरी पी लिया बोल नहीं హోటళ్ళకు పోయి తిందామంటే చాలు లొట్టలేస్తారు చాలా మంది. మరి ఆ హోటళ్ళల్లో ఫుడ్ ఎట్లున్నా ఏం కాదన్నట్టు మనకి ఇంట్లో చేసుక తిన్న నీకే బద్ధకం. పొయ్యి వెలిగిస్తే రోత, అదే రోత తిండి హోటళ్ళకు పోయి మూతలయ్యేటట్టు బిల్లు చేసి తింటే అదో తుర్తి చాలా మంది జనాలకు. మరి గసువంటి హోటళ్ళల్లో టేస్ట్ వెనకపోంటి సీక్రెట్ ఏందో చూడురి. ఇంట్లో ఏం వండినా యాకనిపిస్తుంది కొందరికి. పొద్దుగాలుండి నీ మాపటికి కంచంలో పెడితేనే సలికూర పెడతావా అని గులుగుతారు. అదే హోటల్లోకి పోతే వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిపోయిన కౌసును కూడా ఉడుకు నూనెలా గోలిచ్చి ఇచ్చినా సూపర్ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటున్నారు జనం. ఇగో ఖమ్మం హోటళ్ల పరిస్థితి చూడుర్రి. హైదరాబాద్ వేసినట్టే ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్ మీద చెకింగ్ లకు పోయిర్రు. ఇక హోటల్లో కుళ్ళిపోయిన చికెన్ కబాబులు, డేట్ అయిపోయిన సామాన్లు అన్ని చూసి ఓకరిచ్చుకున్నారు. గివ్విటిని జనాలకు తినబెడుతున్నారా మీ ఆ పచ్చన కగ్గిదలుగా అని తిట్టిగో ఆ మురిగిపోయిన చికెన్ తెచ్చి ఇట్లా మోరిలా పడేసింది ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడము. ఇసొంటి చూసి కూడా ఇంకా హోటళ్ళ తినబుద్ధి అవుతుందా మీకు? ఇప్పటికే హైదరాబాద్ లో పేరువైన ప్రతి ఒక్క హోటళ్ల భాగవతం అంతా బయటపడ్డది. అన్ని హోటళ్ల గదే వ్యవహారాలను నడిపిస్తున్నారు. నాన్ వెజ్జే కాదు, వెజ్ హోటల్ కూడా గదే కత్తున్నది. మరి ఇట్లా పైసలు కరెక్టే తీసుకొని ఇట్లా పాడైపోయిన ఫుడ్ పెడుతున్న హోటళ్లకు ఏం మంచి అవుతుంది? పైసలు ఆ పచ్చన్ల వాడి పానాలంటే లెక్క లేకుండా పోతుందిగా. అందుకే హోటళ్ల తిండి తగ్గిస్తే మనకేం మంచిది ఏమంటున్నాం.